పేరు పేరున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 41వ అధ్యాయము. ఆది కాండము 41వ అధ్యాయము 56వ వచనం చదువుకుందామండి. ఆది కాండం 41వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు రప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. మళ్ళీ చదువుతున్నాను, ఆ విషయాన్ని మళ్ళీ గమనించండి. ఆది కాండం 41వ అధ్యాయము 56వ వచనం. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నిటియు విప్పి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. దేవుడి తలంపులను మనం వినికిడిలో దీవించి అందించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆది కాండంలో నుంచి మనము 41వ అధ్యాయము 56వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏంటంటే, కరువు అనేటువంటిది ఆ దేశంలో ఉండెను అనేటువంటి మాట మొదటిగా మనం గమనించాలి. మళ్ళీ అదే వచనంలో లాస్ట్ లైన్లో ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో కరువు వచ్చేసింది. ఈ కరువును నివారించుట కొరకు యోసేపు ఏం చేస్తున్నాడంటే, అక్కడ కొట్లన్నిటినీ ఏర్పాటు చేసి ఆ కొట్లలోనికి ఐగుప్తు దేశంలో పండించినటువంటి ఆహారమును అక్కడ సమకూర్చి ఆ కొట్లలో స్టోరేజ్ చేస్తున్నట్టుగా మనకు ఆ పైన ఉన్నటువంటి వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ అట్లయితే 56వ వచనంలో మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తు దేశమందు కరువు భారంగా ఉండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయము 1వ వచనం. ఆ దేశమందు కరువు భారంగా ఉండెను అనేటువంటి మాట కూడా 43వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేశంలో కరువు వచ్చేసింది. ఎక్కడ చూసినా కరువుతో నిండిపోయినటువంటి ప్రాంతంగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఆది కాండంలో మనం చదువుతూ వస్తున్నాం కదండి. అబ్రహాం కాలంలో కూడా కరువు వచ్చిందని మనం చదివాం. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందని మనం చదివాం. ఇప్పుడు యాకోబు కనాను దేశంలో కాపురం ఉన్నటువంటి సందర్భంలో ఐగుప్తులో మాత్రమే కాదు, కనాను దేశంలో కూడా కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ముందు జరిగినదే ఇకను జరగబోతున్నది అంటున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో ఏవైతే జరిగాయో అవి ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నాయని ప్రసంగికారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండమునకు ప్రకటన గ్రంథమునకు సిమిలారిటీస్ ఉన్నాయని మనం అనేక సార్లు వింటూ ఉన్నాం. ఆది కాండంలో వచ్చినటువంటి కరువులు మళ్ళీ ప్రకటన గ్రంథంలో రిపీట్ అవుతున్నాయి. అంటే ముందు జరిగినదే ఇక జరగబోతున్నది అని జ్ఞాని మాట్లాడాడు. ఈ కరువులు అనేటువంటివి బైబిల్ గ్రంథము కొత్తేమి కాదు. పాత నిబంధనలో అబ్రహాము దినములలో కరువు వచ్చేసింది. తర్వాత అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు దినములలో కూడా దేశంలో కరువు వచ్చేసింది. ఇస్సాకు కాలంలో మాత్రమే కాదు, కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబు కాలంలో కూడా కరువు వచ్చేసింది. కాబట్టి ఈ ఫరో రాజు కలగన్నాడు. ఆ కలభావమును ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు ఆ కలభావమును విప్పలేకపోయారు. ఈ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు మాత్రమే ఆ కలభావములను వివరించుటకు తగినటువంటి సమర్థుడు అని రాజు దగ్గర ఉన్నటువంటి ఆ భక్ష్యాకారుల అధిపతి రాజుతో మాట్లాడినప్పుడు వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పేసి రాజు పిలిపించినట్టు సందర్భాన్ని మనం చదువుతాం ముందున్నటువంటి అధ్యాయాలలో. అలాగూ యోసేపు వచ్చిన తర్వాత
ఫరో ఆ కలగన్నటువంటి ఆ కలభావములను చెప్పిన తర్వాత ఆ ఫరో ఐగుప్తు దేశమునకు యోసేపును ప్రధానిగా నియమించి దీనికి తగినటువంటి సమర్థుడవు నీవు మాత్రమే అని ఆ బాధ్యతను యోసేపుకు అప్పజెప్పాడు. యోసేపుకు అప్పజెప్పినటువంటి సందర్భం తర్వాత 41వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, ఆ దేశంలో కరువు భారంగా ఉండెను అనేటువంటి మాట చదివాం. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కొట్లన్నిటినీ ఏర్పాటు చేసి ఆ కొట్లలోనికి ఐగుప్తు దేశంలో విస్తారంగా పడినటువంటి పంటను అందులో నుంచి ఒక 5% ఆయన సేకరించి నిలువ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే దీనివల్ల మనకేంటి ఉపయోగం అని ఆలోచన చేస్తున్నారా? దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. కరువు అనగా వాక్యము. ఐగుప్తు దేశంలో కరువు వచ్చేసింది. కరువు దేనిని సూచిస్తుందంటే దేవుని వాక్యమును సూచిస్తూ ఉంది. ఆత్మీయమైనటువంటి కరువు. రాబో దినాలలో భారతదేశంలో జరగబోయేటువంటి కరువు ఇదే. ప్రకటించేవారు ప్రవక్తలను సేవకులను చంపివేస్తున్నారు. తద్వారా వాక్యమైనటువంటి కరువు దేశంలో రాబోతుంది. ఇది ఆత్మీయమైనటువంటి కరువు. విశ్వాసులు విశ్వాస్యతలో ఆగిపోయేటువంటి సందర్భం రాబోతూ ఉంది. ఇది విశ్వాసంలో కరువు, ఆత్మీయతలో కరువు, వాక్యములో కరువు. ఈ కరువు భారతదేశంలో భవిష్యత్తులో రాబోతుంది. ప్రియులారా, గమనించారా ఎప్పుడైనా ఈ విషయాన్ని? ఐగుప్తు దేశంలో కరువు భారంగా ఉన్నది. ఆహారం లేదు, ప్రజలు బ్రతకడానికి ఆహారం లేదు. అటువంటి సందర్భంలో దేవుడు యోసేపుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడానికి యోసేపును ఒక సాధనంగా వాడుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఈ నేటి దినాలలో ఈ యొక్క వాక్యమైనటువంటి కరువును తీర్చేవారు కావాలి. సంఘాలకు వాక్యమును అందించేవారు కావాలి. రాబోతున్నటువంటి ఆ కరువును నుంచి బయట వేసేవారు కావాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు నేటి రాత్రి. ప్రపంచ దేశాలలో కరువు రాబోతూ ఉంది. ఏ కరువు అంటే వాక్యమైనటువంటి కరువు రాబోతుంది. అందుకే యోసేపు లాంటి వాళ్ళు జ్ఞానవంతులు, వివేకము కలిగినటువంటి వారు, దూరదృష్టి కలిగినటువంటి వారు, దీర్ఘదృష్టి కలిగినటువంటి వారు నేడు సంఘాలకు కావాలి. ప్రియులారా, వాక్యమైనటువంటిది లేకపోతే విశ్వాసులు సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయతలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. సంఘాలు మూతపడేటువంటి కాలం రాబోతూ ఉంది. సంఘాలలో విశ్వాసులు లేక ఖాళీగా ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమును పసిగట్టేటువంటి యోసేపు లాంటి జ్ఞానవంతులు కావాలి. అందుకే ఫరో ఏమంటాడంటే, నీ వల్లే జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు, కాబట్టి నీవు మాత్రమే సమర్థుడవు అంటాడు కదా. 41వ అధ్యాయంలోనే 39వ వచనం చూడండి. 41వ అధ్యాయము 39వ వచనం. ఆదికాండం 41:39 వచనము. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీవు కంటే పైవాడనై ఇందునని యోసేపుతో చెప్పాను. చూడండి ప్రియులారా, ఫరో ఏమంటూ ఉన్నాడంటే, నీకంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు అంటున్నాడు కదండి. వాస్తవానికి ఒక యవ్వనస్తుడు ఆ కలభావమును చెప్తే వినేటువంటి వారు ఉన్నారా అండి? ఫరో అంటే కనుక ఆ దేశమును శాసించేటువంటి వాడు, ఐగుప్తు దేశమునకు రాజు అయినటువంటి వాడు. పోరా బచ్చగా, నువ్వు నాకేంటి చెప్పేది? మస్తుగా వస్తుంటాయి కళలు కదండి. మంచి కళలు వస్తుంటాయి, అందులో చెడ కళలు వస్తుంటాయి కదండి. మనకి చాలా వస్తుంటాయి కళలు. అలాగూ ఆ ఫరో రాజు విస్మరించినటువంటి వాడు కాదు యోసేపును. ఆయన చెప్పినటువంటి మాటను గ్రహించినటువంటి వాడై, ఇదిగో రాబో 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతుంది, అటు తర్వాత 7 సంవత్సరములు దేశమునకు కరువు రాబోతుంది రాజా, దాని కలభావము ఇదే అని చెప్పాడు.
కానీ దానిని ఆ ఫరో ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఇవే మాటలు చెప్పామనుకోండి, వాడు పిచ్చోడు, వాడి మాటలు ఎందుకు నమ్ముతావనా? కరువు రావడం ఏంటి 7 సంవత్సరాలు, అందులో ఆ పిల్లోడు చాలా వయసులో చిన్నవాడు, ఆ పిల్లోడు చెప్పేటువంటి మాటలు ఎట్లా వింటున్నారు మీరు అనేటువంటి మాటలు కూడా వస్తాయి. కానీ ఫరో రాజు ఏమంటున్నాడంటే 39వ వచనంలో, ఇతని వలె జ్ఞానం వివేకములు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో కళాభావములను వివరించేటువంటి వారు ఎవరూ లేకపోయారు. ఐగుప్తు దేశంలో జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. ఐగుప్తు దేశంలో తంత్రగాళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశంలో మంత్రగాళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశంలో దూరదృష్టి కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఆ కళాభావమును ఎవరు ఇప్పలేకపోయారు ప్రియులారా. కానీ యోసేపు చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన రెస్పెక్ట్ చేస్తూ ఏమంటున్నాడంటే, ఇతని వల్లే జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరూ లేరు, కాబట్టి నా ఇంటి అంతటిలో నువ్వే అధికారి అయి ఉండు అని తన అధికారాన్ని అంతా ఆ యోసేపుకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంఘాలలో నేడు ఇటువంటి జ్ఞాన వివేకములు కలిగిన వారు కావాలి. ఇటువంటి జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. వాక్యంలో స్థిరపడేటువంటి అవకాశం ఉంది, బలపడేటువంటి అవకాశం ఉంది. ఆ విశ్వాసంలో ఆత్మీయతలో బలము పొంది ఆ విశ్వాసంలో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి జ్ఞాన వివేకములు గలవారు స్థానిక సంఘాలకు అవసరం. లేకపోతే వాక్యం అనేటువంటి కరువు, ప్రార్థన అనేటువంటి కరువు, ఆత్మీయత అనేటువంటి కరువు, విశ్వాసం అనేటువంటి కరువు సంఘాలకు రాబోతుంది ప్రియులారా. కాబట్టి ఆ కరువును తొలగించాలి అంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు, సంఘాలకు స్తంభాలు లాంటి వారు, సంఘాలకు పిల్లర్స్ లాంటి వాళ్ళు అవసరం ప్రియులారా. అలా కాకుండా అతను చెప్తే మనం వినాలా? సరే చూద్దాంలే, ఏం తొక్కులాట, తొందర ఏముంది అనేటువంటి నెగిటివ్ థాట్స్ తోటి మనం ఉండకూడదు ప్రియులారా. దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపణ చేసి బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తికి మనము సహాయ సహకారాలు అందించాలి. ముందుకు నడిపించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఐగుప్తు దేశంలో కరువు భారంగా ఉంది, కానీ ఏముంది అక్కడ? ఆహారం ఉంది. ఐగుప్తు దేశంలో కరువు ఉంది, కానీ ఆ కరువును అధిగమించడానికి, ఆ కరువును ఎదుర్కోవడానికి ఆ దేశంలో యోసేపు ఏం చేశాడంటే ఆహారంను సమృద్ధిగా కొట్లలో నింపి ఉంచాడు. రాబోయే దినాలలో వాక్యము చెప్పేవారిని అడ్డగించేవారు ఉన్నారు, వాక్యము ప్రకటించేవారిని చంపేసేటువంటి వారు ఉన్నారు. అందుకే ఏలియా మొదటి రాజుల గ్రంథంలో చూడండి, ఆ మాట చదువుదాం. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 14వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అహాబు, నన్ను చంపినట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నేను నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని నేను నిలవబడుతున్నాను, నిజంగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని యెహోవా జీవంతో చెప్తున్నాను. అంతటా ఓబద్య అహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరెను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, యెజబేలు ఏం చేస్తుందంటే ప్రవక్తలను చంపించి వేస్తుంది. ఈ 17వ అధ్యాయము 18వ అధ్యాయం మనం ఈ చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. యెజబేలు ప్రవక్తలను చంపిస్తూ ఉంది. ప్రవక్తలు లేనప్పుడు ఇంకా వాక్యం ఎవరు చెప్తారండి? ప్రవక్తలు లేకపోతే వాక్యం ఎవరు చెప్తారు? ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఎవరు చెప్తారు? ప్రజలు ఎలా బలపడతారు? ప్రజలకు ఎవరు వాక్యం అందిస్తారు? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యెజబేలు లాంటి కఠినమైనటువంటి మనస్సులు లోకంలో బయలుదేరారు. సేవకులను, ప్రవక్తలను, బోధకులను, పెద్దలను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో నుంచి మనము జ్ఞానము కలిగి యోసేపులాగా
మనము సంఘాలను బలపరిచినప్పుడు సంఘంలో సమృద్ధిగా వాక్యం ఉంటుంది. సంఘంలో ఆ వాక్యం ఉన్నప్పుడు విశ్వాసులు బలపడతారు. విశ్వాసులు బలపడినప్పుడు ఆత్మీయతలో ముందుకు సాగుతారు. ఆత్మీయతలో ముందుకు సాగినప్పుడు కుటుంబాలను, సంఘాలను కాపాడుకుంటారు. ఏలియా కాలంలో ప్రవక్తలను చంపించారు. ఏలియా కాలంలో కూడా కరువు వచ్చింది ప్రియులారా. ఏలియా కాలంలో ఆమె ఆ సారెపతను స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక అప్పము చేసి పెట్టమని చెప్పాడు కదండి. అయ్యా, నేను నా కుమారుడు ఈరోజు రొట్టెలు ఒక రొట్టె ఉంది, ఆ రొట్టె చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నారు. ఆ పిండి వాక్యమును సూచిస్తూ ఉంది. ఆ బుడ్డిలో నూనె వాక్యమును సూచిస్తూ ఉంది. అంటే దేశంలో వాక్యమైనటువంటి కరువు వచ్చేసిందని మనకు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో సారెపతు స్త్రీ ఏమంటుందంటే చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం 12వ వచనంలో, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు ఉన్నది నా యొద్ద ఉన్నవి కానీ అప్పమొకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిన. నేను కరువు ఎంత కఠినంగా ఉందో చూడండి. బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది అంటుంది. తొట్టిలో కొంచెము పిండి మాత్రమే ఉన్నదని చెప్తుందండి. ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి వాక్యమును సూచిస్తుంది. వాక్యము క్రొద్దిగా ఉన్నది. ఆ బుడ్డిలో ఉన్నటువంటి కొంచెము నూనె దేవుని వాక్యమును సూచిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారెను అంటున్నాడు. ఏ గిన్నె నిండింది? హృదయం అనేటువంటి గిన్నె దేనితో నిండి ఉందంటే వాక్యముతో నిండి ఉంది. మరి సారెపతు స్త్రీ ఏమంటుందంటే కొంచెం నూనె ఉంది అంటుంది, కొంచెము పిండి ఉంది అంటుంది. వాక్యం అనేటువంటి కరువు వచ్చింది ప్రియులారా. కాబట్టి వాక్యము వినబడు కాలంలోనే వాక్యం వినాలి. వాక్యము చెప్పేవారు ఉండంగానే పిలిపించుకొని వాక్యం విని మనం బలపడాలి. కాలం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యం చెప్పాలంటే వచ్చేవారు ఎవరు ఉండరు. రాబోయే దినాలు శ్రమ దినములు రాబోతూ ఉన్నాయి. రాబోయే దినాలు గడ్డుతరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. రాబోయే దినాలు చాలా కష్టతరంతో కూడినటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు వాక్యం చెప్పడానికి రమ్మంటే ఎవరు వచ్చేవారు లేరు. కాబట్టి వాక్యము అందుబాటులో ఉన్నప్పుడే మనం వాక్యం విని బలపడాలి. సంఘాలలో కూడా బాధ్యత కలిగినటువంటి వారు, సేవకులేమి, పెద్దలేమి, నాయకులేమి, బాధ్యత కలిగినటువంటి వారేమి ఈ బాధ్యతను తీసుకోవాలి. ఫరో యోసేపుకు ఆ బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను అతను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కరువు నుండి ఆ దేశమును రక్షించాడు. కరువు నుండి ఆ దేశమును కాపాడినాడు. అలాంటి వారు జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారు స్థానిక సంఘాలలో కావాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, 42వ అధ్యాయం చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. ఎవరు చెప్తున్నారండి? యాకోబు తన 10 మంది కుమారులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధాన్యము ఐగుప్తులో ఉంది, మనము చావక బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ఆహారం తీసుకొని రండి అంటున్నాడు. ఆహారం దేనికండి? ఆహారం దేనికి? చావకుండా బ్రతుకున్నట్లు. అక్కడే చదువుతున్నాం మనం. కొత్తగా మీరు ఆలోచన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న మాట మనం గ్రహిస్తే చాలు. మనము చావక బ్రతుకున్నట్లు అంటున్నాడు. ఆహారం దేనికి అంటే మనము చావక బ్రతుకున్నట్లు. మరి వాక్యము దేనికి అంటే అది కూడా మనము ఆత్మీయంగా చావకుండా బ్రతుకున్నట్లు. అందుకే సారెపతు స్త్రీ ఏమంటుందంటే, నేను ఈరోజు ఆ రొట్టె చేసుకొని నేను నా కుమారుడు చనిపోవాలా అనుకుంటున్నామంటుంది. అది ఆత్మీయమైనటువంటి చావును సూచిస్తుంది ప్రియులారా. అర్థమవుతుందా అండి? ఆ మాట దేనిని సూచిస్తూ ఉందంటే ఆత్మీయమైనటువంటి చావు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే మనము చావకుండా బ్రతుకున్నట్లు. చావకుండా బ్రతకాలంటే మనము వాక్యం వినాలి.
వాక్యము వినబడే కాలంలోనే, వాక్యం చెప్పేవారు ఉండంగానే మనము ఈ బాధ్యతను మనం తీసుకోవాలి ప్రియులారా. ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళి మనం చావకుండా బ్రతుకున్నట్లు వెళ్ళి ఆహారం తీసుకొని రండి అని యాకోబు తన 10 మంది కుమారులకు చెప్తూ ఉన్నాడండి. సరే, మన సంఘంలో వాక్యమైనటువంటి ఆహారం కొరతగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? బయటి ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులను, బాధ్యత కలిగినటువంటి వారిని, ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారిని మన ప్రాంతమునకు లేదా మన సంఘమునకు పిలిపించుకొని మనం వాక్యమైనటువంటి కరువును మనం తీర్చుకోవాలి. లేకపోతే విశ్వాసంలో పడిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే ఆత్మీయతలో తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. సంఘాన్ని బలపరిచేవారు కావాలి, యేసేపు లాంటి వారు. అందుకే రాత్రి జకరియా మామగారు నాకు కాల్ చేసి ఏమన్నారంటే, యవనస్తులకు దర్శనములు ఇస్తాడన్నాడు. యోనాతాను పెదనాన్నగారు చాలాసార్లు మాట్లాడుతూ, మీరు పెద్దలు కదా అని నేను అన్నాను అనుకోండి. నయమానుకు చెప్పినటువంటి ఆ బాలిక వయసు ఎంత అంటే, దేవుని యొక్క దర్శనములు యవనస్తులకు దేవుడు దర్శనాలు కలగజేస్తాడు. అందుకే ఉదాహరణగా మొదటి సమూయేలు గ్రంథంలో మనం సమూయేలును చూస్తూ ఉన్నాం. అలా కాదు, నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి వారు సంఘాలలో ఉండట, కుటుంబాలలో ఉండటం మంచిది మామ అంటే, మంచిదే అల్లుడు, మంచి మాటే చెప్పావు, కానీ దర్శనములు అనేటువంటివి దేవుడు యవనస్తులకు మాత్రమే కలగజేస్తాడు అన్నాడు. మనం యవనస్తులని తృణీకరించాల్సిన అవసరం లేదు. నాకంటే చిన్నవాడు కదా, నాకంటే జ్ఞానం లేనోడు కదా, నాకంటే అని మనము అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. ప్రేరేపణ కలిగినటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారు ఈ మాటలు ఆలోచన చేయాలి. మరి ఐగుప్తు దేశమునకు రాజు అయినటువంటి ఫరో ఏమంటున్నాడంటే యోసేపుతో, నీ వలె జ్ఞాన వివేకములు కలిగిన వారు ఎవరు లేరు, కాబట్టి ఆ పనికి, ఆ బాధ్యతకు నీవు మాత్రమే అర్హుడవు, కాబట్టి ఈ దేశమంతటి మీద నేను అధికారిగా నియమిస్తూ ఉన్నాను. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునుగా ఉంటాను, కానీ ఈ దేశమునంతా నీ చేతికి అప్పచెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి కరువును తీర్చాలంటే, వాక్యం అనేటువంటి కరువును మనం తీర్చాలి అంటే ఖచ్చితంగా వాక్యమును వినాలి. నలభై 41వ అధ్యాయము 54వ వచనం చూడండి. 41వ అధ్యాయము 34వ వచనం చదువుదాం, ఆ తర్వాత మిగిలిన విషయం ఆలోచన చేద్దాం. 34వ వచనం ఒకరు చదవండి అన్న. ఈ దేశం పైన అధిపతులను నియమించి పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను 5వ భాగం తీసుకోవాలి. ఎంత తీసుకోవాలండి? 5వ భాగం తీసుకోవాలంట. ఐగుప్తు దేశంలో ఆ 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండబోతుంది. ఆ 7 సంవత్సరములు పంటలో నుండి 5వ భాగం తీసుకోవాలి. స్థానిక సంఘంలో వర్ధిల్లిన కొద్దీ భాగాలు ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలి, వర్ధిల్లిన కొద్దీ ఇవ్వాలి. ఐగుప్తు దేశంలో ఆహారం ఉండాలంటే ఏం తీసుకోవాలంట? 5వ వంతు ఆహారాన్ని తీసుకోవాలి. స్థానిక సంఘంలో వాక్యమైనటువంటి కరువును మనం తీర్చాలంటే ఏమవసరం? సమృద్ధి కలిగినటువంటి, ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రభు కొరకు ఇవ్వాలి. సంఘంలో ఆహారం ఉండాలి అంటే, సంఘంలో వాక్యమైనటువంటి కరువు తీరాలి అంటే బాధ్యత కలిగినటువంటి వారందరూ, ప్రేరేపణ కలిగినటువంటి వారందరూ దశమ భాగాలు ప్రభు కొరకు ఇవ్వాలి. వర్ధిల్లిన కొద్దీ ఇవ్వాలి. వారు చేస్తూ ఉన్నారు, వీరు చేస్తున్నారు కాదు, నేనెంత చేస్తూ ఉన్నాను అని మనమే ఆలోచన చేయాలి. సంఘం కొరకు పెద్దలు ప్రకటన చేస్తూ ఉన్నారు. సంఘాన్ని కట్టాలంటే నీవు నేను మనమందరము సంఘంలో ఆ పునాదులో నుంచి బాధ్యత కలిగి పని చేయాలి. సంఘ పని కొరకు మనం చేయి చాపాలి. సంఘంలో వాక్యం వినబడాలంటే మాటి మాటికి మనం దేవుని సేవకులను, దైవ దాసులను మనం దూర ప్రాంతాల నుంచి మనం పిలిపించుకొని వాక్యం వినాలంటే మనం ఖర్చు చేయాలి.
ప్రభు పని కొరకు ముందుకు రావాలి, చేయి చాపాలి. ప్రభు పని కొరకు మనం చేయి చాపి దేవుని కొరకు ఇవ్వాలి. ఐగుప్తు దేశంలో 5వ భాగం ప్రజలు ఇచ్చారండి. తర్వాత కరువులో ఆ దేశంలో ఆహారం ఉండింది కాబట్టి వారు ఆహారంతో వాళ్ళు సంతృప్తి పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క పాత్ర ఎంతవరకు ఉందో చూడండి. ఈ వాక్యమైనటువంటి కరువును తీర్చడానికి ఈనాడు యోసేపు లాంటి వారు కావాలి. ఉన్నారా? ఉంటే సంతోషం. లేకపోతే ఇకనైనా మనం అలాగూ ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మరొక మాట చూడండి, ఇప్పుడు 41:54 చదువుదాం. 54వ వచనం చదువుదాం. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు చదవండి రెడీ. ఆహారం ఉండెను. కరువు వచ్చింది కానీ ఏముంది అక్కడ? ఆహారం ఉంది. ఉందా లేదా అండి? ఏమైనా మేము బైబిల్ ఏమైనా వేరుగా ఉందా? నాది బైబిల్ రెఫరెన్స్ బైబిల్ అండి. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది కానీ ఆ ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఆ ఫరో రాజుకు వచ్చినటువంటి కళ పీల వెన్నులు కలిగినటువంటి కళ. ఆ పీల వెన్నులు పుష్టి కలిగినటువంటి ఆ వెన్నులను మృంగివేసెను అనేటువంటి మాట విన్నాం. ముందున్నటువంటి వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ పీల వెన్నులు నీవు నేనే. అర్థమవుతుందండి? ఆ పీల వెన్నులు నీవు నేనే. ఎందుకు మనం ఇంకా పీల వెన్నులుగా ఉన్నామంటే వాక్యంలో మనం తర్ఫీదు కాలేదు. వాక్యంలో మనం ఇంకా రికగ్నైజ్ చేయబడలేదు. వాక్యంలో మనం ఇంకా బలపడలేదు. వాక్యం అనేటువంటి కొరత నాలో, మనలో, మనందరిలో ఉంది. ఆ పీల వెన్నులు నీవు నేను కాకుండా జాగ్రత్త పడదాం. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది కానీ ఏముంది అక్కడ? ఆహారం ఉంది. కనాను దేశంలో కరువు వచ్చింది కానీ అక్కడ ఆహారం లేదు. అందుకొరకే యాకోబు తన 10 మంది కుమారులను ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది కాబట్టి మనం చావకుండా బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ఆహారం తిండని పంపించాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో సారైపత్తు స్త్రీ యొక్క తొట్టిలో ఎంత ఉందంట? పిండి కొద్ది మాత్రమే ఉంది. బుడ్డిలో నూనె కొంత మాత్రమే ఉంది. ఆమె చనిపోవాలనుకున్నది ప్రియులారా ఆ రొట్టె తినేసి. అది ఆత్మీయమైనటువంటి చావును సూచిస్తూ ఉన్నది. మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నామా? ఆ స్థితి రాకముందే మనం జాగ్రత్త పడదాం. మీటింగ్స్ చేయాలి. నెల నెల వాక్యం వినిపించాలి. స్థానిక సంఘంలో శక్యమైతే ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని మన ప్రాంతంలోకి పిలిపించుకొని మనం వాక్యం విని వాక్యంలో బలపడాలి. ఉత్తుత మాటలతో కాదు మనం బలపడాల్సింది, దేవుని వాక్యంతో మనం బలపడాలి. అందుకే దావీదు ఏమంటాడంటే 119వ కీర్తనలో ఒక మాట చూడండి. భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడో ఆ మాట విందాం. 119వ కీర్తన 17వ వచనం చదువుదాం. రెడీ, చదవండి. 119వ కీర్తన 17వ వచనం. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసమును చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును అంటున్నాడు. ఆయన వాక్యం ఏమంట? బ్రతికింపజేస్తుంది. నీ సేవకుడనైనా నేను చావకుండా బ్రతుకున్నట్లు అన్నాడు. మనం చావకుండా బ్రతికింపజేసేది దేవుని వాక్యం. మరొక మాట చూడండి, 28వ వచనం, అదే అధ్యాయము 28వ వచనం. నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచును. దేంతో స్థిరపడాలంట? వాక్యముతో స్థిరపడాలి. దేంతో బ్రతకాలంట? వాక్యముతో మనం బ్రతకాలి. మరొక మాట చూడండి, 50వ వచనం చూడండి. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తున్నది. ఏమంటున్నాడండి అక్కడ?
నీ వాక్యము నా బాధలో నెమ్మది కలగజేస్తున్నది. బాధగా ఉన్నప్పుడు మందేస్తే కాదు బాధ తగ్గేది. బాధగా ఉన్నప్పుడు కామెడీ సినిమాలు చూస్తే కాదు బాధ తగ్గేది. బాధగా ఉన్నప్పుడు ఒక బయట కూర్చొని కాలక్షేపం చేస్తూ టైంపాస్ చేస్తే కాదు బాధ తగ్గేది. దేవుని వాక్యం చేత బాధ తగ్గుతుంది. బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలగజేసేది దేవుని వాక్యం. చనిపోవాలనుకున్నటువంటి వారికి వాక్యము బ్రతికింపజేసేది. సారెపతు స్త్రీ చనిపోవాలనుకున్నది, ఏలియా వచ్చాడు. ఏం జరిగిందండి? ఒక పెద్ద అద్భుతమే జరిగింది. ఆమె బ్రతికిన కాలములన్నీ ఆ కరువు తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. వాక్యం అనేటువంటి కరువు తీరిందా లేదా? తీరిందా లేదా? ఖచ్చితంగా తీరింది. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది, మరి కరువు తీరిందా? ఖచ్చితంగా తీరింది. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికింపజేసేది, నీ వాక్యము నన్ను స్థిరపరిచేది, నీ వాక్యము నా బాధలో నెమ్మది కలగజేసేది అంటున్నాడు. 103వ వచనం చూడండి. 103వ వచనం, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అంటున్నాడు. దేవుని వాక్యం ఎటువంటిదంట? తేనె కంటే మధురమైనది. నా జీవకు ఏమంటున్నాడు అక్కడ? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. స్వీటెస్ట్. ఎంత మధురమైనటువంటి వాక్యము, ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము, ఎంత బలమైనటువంటి వాక్యము, ఎంత చనిపోతున్నటువంటి వారిని బ్రతికించేటువంటి వాక్యము. వింటున్నామా అండి? కాబట్టి కరువులో నుండి తొలగించేవారు, కరువులో నుండి వాక్యము చేత బలపరిచేవారు కావాలి. ప్రేరేపణ కలిగినటువంటి వారు ముందుకు వచ్చి ప్రభు పనిలో పాలిభాగస్తులు కావాలి. ఆనాడు ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు 5వ వంతు ఆహారం ఇచ్చారు ప్రజలందరూ. ఈనాడు స్థానిక సంఘంలో వర్ధిల్లిన కొద్దీ ప్రభు కొరకు ఇవ్వాలి, ముందుకు రావాలి. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఇదో పలాని పనిలో నేను ఉంటాను, ఒకరికి ఈ బరువు వద్దు, ఇద్దరికి ఈ బరువు వద్దు, మనమందరం కలిసి పని చేద్దాం, దేవుని వాక్యం విందాం, సంఘం వాక్య అభివృద్ధిలో ముందుకు నడిపిద్దాం, విశ్వాసంలో ఆత్మీయతలో బలపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. నూతన ఆత్మలు రావడానికి, క్రొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి మన వంతు ప్రయత్నం చేసి ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక.